నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. స్విట్జర్లాండ్ మంచు కొండల్లో -డిగ్రీల చలిలో సాగుతున్న పెట్టుబడుల వేట ఇప్పుడు తెలుగునాట హై వోల్టేజ్ హీట్ను తలపిస్తుంది. కొత్త ఆశలతో ఖజానాకు మరింత బలం చేకూర్చే ప్రయత్నం. అంతా ఒక్కటే దారి, ఒక్కటే ఆశయం. తెలుగు జాతిని సింహభాగంలో నిలబెట్టాలి. ఒకవైపు అనుభవానికి నిలువెత్తు రూపం 75 వయసులోనూ 25 కుర్రాడిలా ఉరకలేస్తున్న విజనరీ చంద్రబాబు. మరోవైపు 2047 టార్గెట్గా తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టాలన్న కసి చూపించే డైనమిక్ రేవంత్. ఇది కేవలం పర్యటన కాదు, ప్రగతి యజ్ఞం. ఇది విహారయాత్ర కాదు, మన భవిష్యత్తును లిఖించే విజయ యాత్ర. కోట్ల డాలర్ల పెట్టుబడులు ఎవరి సొంతం? దావోస్ గడ్డపై మన తెలుగు బిడ్డల సత్తా ఎలా ఉండబోతోందో అంటూ ఉత్కంఠ రేపుతున్న ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మంచుకొండల సాక్షిగా ప్రపంచ ఆర్థిక గతిని మార్చే వేదిక దావోస్. స్విట్జర్లాండ్లోని ఈ అందమైన నగరంలో ఇప్పుడు తెలుగువాడి సత్తా మరోసారి మారుమ్రోగబోతోంది. ఇది కేవలం ఒక విదేశీ పర్యటన కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవిష్యత్తును లిఖించే ఒక బృహత్తర ప్రయత్నం. పెట్టుబడులే ఊపిరిగా, యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ గడ్డపై అడుగుపెట్టారు. ముఖ్యంగా విభజన గాయాల నుంచి, గత 5 ఏళ్ల పాలనాపరమైన సందిగ్ధతల నుంచి ఏపీని తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పర్యటనను భావిస్తోంది. పన్నులతో ప్రజలను పీడించడం కాదు, సంపద సృష్టించి ఖజానా నింపడమే నిజమైన ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాన్ని నమ్మిన నాయకత్వం నేడు ప్రపంచ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధమైంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు పోటీపడి మరీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తోన్న ఈ ప్రయత్నం దక్షిణ భారతాన సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది కాబోతోంది. అసలు పెట్టుబడులు రావాలంటే దావోస్కే ఎందుకు వెళ్లాలి అనే సందేహం సామాన్యుల్లో రావడం సహజం. దానికి సమాధానమే ఈ వేదిక ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2500 మందికి పైగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలు, విధాన నిర్ణేతలు ఒకే చోట కలిసే అరుదైన వేదిక ఇది. సాధారణంగా ఒక కంపెనీ సీఈఓ అపాయింట్మెంట్ దొరకాలంటే నెలల సమయం పడుతుంది. కానీ ఇక్కడ అందరూ అందుబాటులో ఉంటారు. ముఖాముఖి చర్చలు, ప్రత్యక్ష ఒప్పందాలకు ఇది సువర్ణ అవకాశం. కేవలం సదస్సులో పాల్గొనడమే కాదు, అక్కడ నెట్వర్కింగ్ను ఉపయోగించుకుని టెక్నాలజీని, నిధులను రాబట్టడమే మన సీఎంల అసలు వ్యూహం. దావోస్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది $1 బిలియన్ ఒప్పందాలు. కానీ తెలుగు ప్రజలకు మాత్రం గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు. 2.5 దశాబ్దాల క్రితమే భారతీయ రాజకీయాల్లో టెక్నాలజీ అనే పదాన్ని, పెట్టుబడులు అనే అంశాన్ని జోడించి ఒక ముఖ్యమంత్రి సీఈఓలా ఎలా పనిచేయగలరో ప్రపంచానికి చాటి చెప్పిన దార్శనికుడు ఆయన. ఈసారి దావోస్ పర్యటన ఏపీకి చాలా ప్రత్యేకం. ఎందుకంటే అక్కడకు వెళుతోంది ఓ సాధారణ రాజకీయ నాయకుడు కాదు, 75 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా ఆలోచించే ఒక స్టేట్స్ మ్యాన్. గతంలో హైటెక్ సిటీని సృష్టించి హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెట్టిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. ఇప్పుడు అదే అనుభవంతో నవ్యాంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా మార్చేందుకు ఆయన మరోసారి కంకణం కట్టుకున్నారు. ఇన్వెస్టర్లకు కావలసింది భరోసా. ఆ భరోసాకు మారుపేరుగా నిలుస్తున్న చంద్రబాబు పర్యటనపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయాల్లో మాటలు చెప్పడం వేరు, చేతల్లో చూపించడం వేరు. నేను పాలకుడిని కాదు, రాష్ట్రానికి సీఈఓని అని చంద్రబాబు ఎప్పుడో ప్రకటించారు. నేటికి అదే స్ఫూర్తితో పాలన సాగిస్తున్న స్థిత ప్రజ్ఞుడు ఆయన. పెట్టుబడులు అనేవి పిలిస్తే వచ్చేవి కావు, దానికి తగ్గట్టుగా పాలసీలు ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి, అన్నింటికంటే మించి నాయకుడిపై నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్లలో కలిగించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు.
కూటమి నేతృత్వంలో సాగుతున్న ఈ దావోస్ పర్యటన ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీకి తీసుకురావడమే కాదు, అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడమే ఆయన ప్రధాన లక్ష్యం. మాటల్లో చెప్పే విజన్ కాదు, ఆచరణలో కనిపించే అభివృద్ధిని చూపించేందుకు ఆయన సిద్ధమయ్యారు. విదేశీ పెట్టుబడిదారులు చంద్రబాబును కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడరు, ఇండియాలోని రీఫార్మ్స్ అంటే సంస్కరణల పితామహుడిగా గౌరవిస్తారు. అదే ఇప్పుడు ఏపీకి అతిపెద్ద అడ్వాంటేజ్. ఈసారి దావోస్ పర్యటనను ఏపీ ప్రభుత్వం ఒక యజ్ఞంలా తలపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం పక్కా ప్రణాళికతో స్విట్జర్లాండ్ చేరుకుంది. 4 రోజుల పాటు సాగే పర్యటనలో దాదాపు 36 కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అంటే వారి స్కెడ్యూల్ ఎంత టైట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో 3 ఇంటర్ గవర్నమెంటల్ సమావేశాలు, ప్రపంచ స్థాయి కంపెనీల సీఈఓలతో 16 ముఖాముఖి భేటీలు ఉండడం విశేషం. కేవలం కరచాలనాలకు పరిమితం కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే నిర్దిష్టమైన ఒప్పందాలే లక్ష్యంగా ఈ స్కెడ్యూల్ రూపొందించబడింది. మంత్రులు, ఉన్నతాధికారులు కలిసి ఒక టీం వర్క్ లా పనిచేస్తున్నారు. అటు ఎన్ఆర్ఐలను కలవడం, ఇటు పారిశ్రామిక దిగ్గజాలతో చర్చలు జరపడం, ఇలా ప్రతి నిమిషాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే వెచ్చించేలా ప్రణాళిక సిద్ధమైంది. దావోస్ పర్యటనలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పేరు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్. తండ్రి చాటు బిడ్డగా కాకుండా ఆధునిక ఆలోచనలున్న యువనేతగా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. నేను సైతం అంటూ తండ్రికి అండగా నిలబడమే కాదు, పెట్టుబడుల వేటలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు పురోవైభవం తీసుకురావడంలో లోకేష్ పాత్ర ఎంతో ముఖ్యం. గ్లోబల్ సీఈఓలతో జరిగే చర్చల్లో సాంకేతిక అంశాలను, రాష్ట్రంలోని యువత నైపుణ్యాలను వివరించడంలో ఆయన చొరవ చూపుతున్నారు. ఒకవైపు సీనియర్ సీఎం చంద్రబాబు అనుభవం, మరోవైపు యువ మంత్రి లోకేష్ వేగం, ఈ రెండూ కలిసి ఏపీకి డబుల్ ఇంజిన్ గ్రోత్ ను అందిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బాబు బ్రాండింగ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లడంలో లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పెట్టుబడిదారులు ఎప్పుడూ స్థిరత్వాన్ని కోరుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన పరిణామాల వల్ల కాస్త సందిగ్ధంలో పడ్డ పారిశ్రామిక వర్గాలకు మేమున్నాం అనే భరోసాను ఇప్పటికే కల్పించారు. అందుకే విజన్ టు వెలాసిటీ డిప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ అనే అంశంపై చంద్రబాబు ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. కేవలం విజన్ ఉంటే సరిపోదు, అది వేగంగా అమలు జరగాలి అనేది ఆయన సిద్ధాంతం. పాలనలో సాంకేతికతను జోడించడం, నూతన ఆవిష్కరణలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారో ఆయన ప్రపంచానికి వివరించనున్నారు. ఇది ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం. ఏపీలో పెట్టుబడి పెడితే అది సురక్షితం మాత్రమే కాదు, వేగంగా వృద్ధి చెందుతుంది అనే సంకేతాన్ని పంపడంలో ఈ సెషన్ కీలకం కానుంది. ఈ దావోస్ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవబోయే అంశం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ. నిజానికి చంద్రబాబుకు దావోస్ వేదిక కొత్త కాదు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు, టెక్ దిగ్గజమైన బిల్ గేట్స్ ఈసారి దావోస్ లో భేటీ అవుతున్న 2 భారతీయ ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఒకరు కావడం విశేషం. ఇది కేవలం ఒక అధికారిక సమావేశం మాత్రమే కాదు, దశాబ్దాల నాటి పాత మిత్రుల ఆత్మీయ కలయిక. ఉమ్మడి రాష్ట్రంలోని మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్కు రప్పించిన ఘనత బాబుది. ఆ అనుబంధంతోనే ఇప్పుడు జరుగుతున్న ఈ 2 పర్యటనల్లోనూ ఏపీలో డిజిటల్ విప్లవం, క్లీన్ ఎనర్జీ, కృత్రిమ మేధ రంగాల్లో సహకారం కోసం కీలక చర్చలు జరగనున్నాయి. బిల్ గేట్స్ వంటి వ్యక్తి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారంటేనే అంతర్జాతీయ స్థాయిలో బాబు బ్రాండ్ ఇమేజ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు ఎజెండాలో కేవలం ఒక్క రంగానికి పరిమితం లేదు. ఆయన దృష్టి అంతా సర్వతోముఖాభివృద్ధిపైనే. అందుకే టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వంటి దిగ్గజాలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. టాటా గ్రూప్తో భేటీ అంటే భారీ పరిశ్రమలకు ఆహ్వానం పలికినట్టే. అలాగే గూగుల్, ఐబీఎం వంటి సంస్థలతో చర్చలు జరపడం ద్వారా ఏపీని క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ హబ్గా మార్చాలనేది ఆయన ఆలోచన. భవిష్యత్తు అంతా డేటాదే. ఆ డేటా సెంటర్లకు, టెక్నాలజీకి ఏపీని చిరునామాగా మార్చేందుకు ఈ సమావేశాలు పునాదులు వేస్తాయి. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే కాన్సెప్టుపై జరిగే చర్చలో పాల్గొనడం ద్వారా రాష్ట్రంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తున్నారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం. అందుకే జిందాల్ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్, పార్థ్ జిందాల్లతో పాటు జాన్ కాకరిల్ గ్రూప్ సీఈఓతో కూడా చంద్రబాబు భేటీ అవుతున్నారు. పోర్టులు, స్టీల్ ప్లాంట్లు, ఇంధన రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు అంతర్జాతీయ మీడియా సంస్థలైన సిఎన్బిసి, పొలిటికో వంటి వాటికి ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా బ్రాండ్ ఏపీని గ్లోబల్ ఆడియన్స్ కు చేరువ చేస్తున్నారు. బ్లూంబర్గ్ నిర్వహించే $1 ట్రిలియన్ ఏఐ మూవ్మెంట్ సెషన్లో కీ నోట్ స్పీకర్గా ప్రసంగించడం బాబు స్థాయిని తెలియజేస్తోంది. ప్రపంచం మొత్తం ఏఐ వైపు చూస్తుంటే ఆ ఏఐ విప్లవంలో ఏపీ పాత్ర ఏమిటో ఆయన వివరించనున్నారు. మరోవైపు తెలంగాణ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ దావోస్లో అడుగుపెట్టారు. తెలంగాణ రైజింగ్ 2047 అనే విజన్ డాక్యుమెంట్తో ఆయన ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి ఇది వరుసగా 3వ దావోస్ పర్యటన. ఇది ఆయనలోని పట్టుదలను, స్థిరత్వాన్ని సూచిస్తోంది. గత పర్యటనల్లో భారీ పెట్టుబడులు సాధించిన రేవంత్ ఈసారి అంతకు మించిన ఫలితాలను ఆశిస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూనే రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ గేట్వే టు ఇండియాస్ ఫ్యూచర్ ఎకానమీ అనే థీమ్తో ఆయన ప్రపంచాన్ని ఆకర్షించనున్నారు. ప్రధానంగా ఏఐ, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 4 రంగాలే టార్గెట్గా ఆయన పావులు కదుపుతున్నారు. హైదరాబాద్ ఐటీ విజయగాథను, ఫార్మా క్యాపిటల్గా రాష్ట్రానికి ఉన్న ఇమేజ్ను ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్గా తెలంగాణకు పేరుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ను ఉపయోగించుకుని గతంలో వచ్చిన ప్రతిపాదనలను పక్కా ఒప్పందాలుగా మార్చుకోవడమే రేవంత్ సర్కార్ లక్ష్యం. తెలంగాణ ఫోకస్ కేవలం ఉన్నదానిపైనే కాదు, కొత్త దానిని సృష్టించడంపై కూడా ఉంది. హైదరాబాద్ శివార్లలో తలపెట్టిన 4th సిటీ ప్రాజెక్టు ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే మూసీ నది ప్రక్షాళన వంటి మెగా ప్రాజెక్టులకు అంతర్జాతీయ నిధులను, సాంకేతిక సహకారాన్ని కోరడం రేవంత్ ప్రధాన ఎజెండా. టెక్నాలజీ విషయానికొస్తే తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను దావోస్ వేదికగా ప్రారంభించేలా ప్లాన్ చేయడం ఒక మైలు రాయి. గూగుల్, సేల్స్ ఫోర్స్, నోవార్టిస్ వంటి కంపెనీల అధిపతులతో భేటీ అవుతూ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ని ఆవిష్కరించడం ద్వారా ఫార్మా రంగంలో తెలంగాణకు ఉన్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. పైకి చూస్తే 2 తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం పోటీ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ నిశితంగా గమనిస్తే ఇది ఆరోగ్యకరమైన పోటీ. చంద్రబాబు అనుభవం, రేవంత్ రెడ్డి దూకుడు ఈ 2 అంతిమంగా తెలుగు నేల మీద సంపద సృష్టికే దోహదపడతాయి. భౌగోళిక వృద్ధిలో ఇండియా, ఏపీ అడ్వాంటేజ్ అనే అంశంపై చంద్రబాబు మాట్లాడుతుంటే తెలంగాణ రైజింగ్ అంటూ రేవంత్ నినదిస్తున్నారు. ఈ 2 నినాదాలు కలిస్తే భారతదేశ వృద్ధి రేటులో తెలుగు రాష్ట్రాల వాటా
సింహభాగమవుతుంది. పారిశ్రామికవేత్తలకు కావలసింది ఎంపికలు మాత్రమే. అటు వైజాగ్, అమరావతి, ఇటు హైదరాబాద్, వరంగల్, ఇలా ఎక్కడ పెట్టుబడి పెట్టినా అది తెలుగువారి అభివృద్ధికే బాటలు వేస్తుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సులో రౌండ్ టేబుల్ సమావేశాలు డజన్ల కొద్దీ 1-to-1 మీటింగ్స్తో తెలుగు సీఎంలు బిజీగా గడపనున్నారు. ప్రతి సమావేశం వెనుక వేల మంది నిరుద్యోగుల ఆశలు ఉన్నాయి. కుదుర్చుకునే ప్రతి ఒప్పందం వెనుక రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు దాగి ఉంది. చంద్రబాబు నాయుడు జనవరి 23న, రేవంత్ రెడ్డి ఆ తర్వాత తమ పర్యటనలు ముగించుకుని తిరిగి వస్తారు. కానీ వారు వచ్చేది ఒట్టి చేతులతో కాదు, ఎంఓయూల పత్రాలతో, రాష్ట్రానికి కొత్త ఊపిరినిచ్చే పెట్టుబడుల హామీలతో. ముఖ్యంగా చంద్రబాబు పర్యటన ముగిశాక వచ్చే ఫలితాలు ఏపీ రాజకీయ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు, ఓట్లు మాత్రమే కాదు. రాబోయే తరాలకు మనం ఏం ఆస్తి మిగిల్చామనేదే నిజమైన నాయకత్వ లక్షణం. పన్నులతో ప్రజలను బాధడం కాదు, సంపద సృష్టించి పంచడమే మార్గమని నమ్మే చంద్రబాబు వంటి నేతలు ఆ దిశగా అడుగులు వేయడం శుభ పరిణామం. సంక్షేమం జరగాలంటే ఖజానా నిండాలి, ఖజానా నిండాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే నాయకుడిపై నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని దావోస్ సాక్షిగా నిలబెట్టుకునే ప్రయత్నమే ఈ పర్యటన. ఇది సఫలమైతే తెలుగు రాష్ట్రాల్లో పేదరికం లేని సమాజం సాధ్యమవుతుంది. యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు, ప్రభుత్వానికి ఆదాయం, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. స్విట్జర్లాండ్ మంచు కొండల్లో మొదలైన ఈ ప్రస్థానం తెలుగు రాష్ట్రాల పల్లెల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం. 7.5 వయసులో చంద్రబాబు పడుతున్న తపన యువతరానికి ఆదర్శం. ఆయనకు తోడుగా నిలిచిన లోకేష్, తెలంగాణను పరుగులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి, వీరందరి కృషి ఫలించి ప్రపంచ పటంలో తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల స్వర్గధామాలుగా వెలుగొందాలి. దావోస్ వేదికగా జరుగుతున్న ఈ మేధో మథనం రేపటి మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఆశిద్దాం. పాలిటిక్స్ అంటే రంగుల జెండాలు, ఎన్నికలు మాత్రమే కాదు, రేపటి తరం కళ్లలో ఆనందం చూడడమే నిజమైన రాజకీయం. దావోస్లో జరిగినవి కేవలం కాగితాల మీద ఒప్పందాలు అనుకుంటే పొరపాటే. అవి లక్షలాది నిరుద్యోగుల కలలకు ఊపిరిపోసే సంజీవనులు. పంచిపెట్టే సంక్షేమం కొన్నాళ్లే ఉంటుంది, కానీ సంపద సృష్టించే అభివృద్ధి తరాల పాటు నిలుస్తుంది. మంచు కొండల్లో వేసిన ఈ పునాదులు తెలుగు నేల మీద ప్రగతి సౌధాలుగా మారాలని, ఆ ఫలాలు సామాన్యుడి గడపకు చేరాలని కోరుకుందాం. అభివృద్ధి అనేది పాలకుల బాధ్యత, సాధించుకోవడం ప్రజల హక్కు, భవిష్యత్తుకు పెట్టుబడి.